నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను పద్మైకి రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ ఆఫ్ సీఈఓ రియాల్టర్ ఆక్సిజన్ లెజెండరీ అవార్డు విన్నర్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో చాలా మంది ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా లేదంటే ఇల్లు కొనుక్కోవాలన్నా సరే ఈఎంఐ ద్వారా కొంటూ ఉంటారు. సో అలా కొనడం వల్ల మంచిదేనా? అలా కొనే ఆప్షన్ ఉందా? కొంటే ఎంతవరకు బెటరు, లేదంటే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? మీరు ఏది కొనుక్కున్నా రియల్ ఎస్టేట్లో బాగుంటుంది. ఈఎంఐ అంటే మీ ఫైనాన్షియల్ పరిస్థితి బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈఎంఐ ఏంటంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే జనరల్గా లోను కొంతమందికి వస్తుంది, కొంతమంది ఇప్పుడు మీ శాలరీ బట్టి మీ లోన్ ఎలిజిబిలిటీ క్లియర్ అవుతుంది. ఓకే అంటే చెప్తారు మీ సిబిల్ రేట్ ఉండాలి. సపోజ్ మీ సిబిల్ రేట్ దారుణంగా ఉందనుకోండి, మీకు లోన్ రాదు, ఈఎంఐ ప్రసక్తే రాదు. మీ సిబిల్ రేట్ బాగుంది, నాలాగా చాలాగా బాగుంటే లోన్ వస్తుంది. సిబిల్ అంటే ఏంటి? స్కోర్, క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సన్. మనకి క్యారెక్టర్ అంటే మనం మనిషి గురించి మాట్లాడుతాం. సిబిల్ ఏంటి? బ్యాంక్ క్యారెక్టర్. బ్యాంకులో మన బ్రాండ్ ఎట్లా ఉంది, మన ట్రాన్సాక్షన్, మనం ఇచ్చే చెక్కులు ఎన్ని బౌన్స్ అవుతున్నాయి, మనకు వచ్చే చెక్కులు ఎన్ని బౌన్స్ అవుతున్నాయి, దాని మీద సిబిల్ రేటు. చాలామంది అప్పులు తీసుకుంటారు, కట్టరు. బ్యాంక్ నుంచి లోన్లు తీసుకొని కట్టరు. తర్వాత ఏమైతే వాడు గుండాలు పంపించి కలెక్ట్ చేస్తాడు. ప్రైవేట్ ఫైనాన్షియల్ అయితే గుండాలు పంపిస్తాడు, ఇంటికి పోలీసు వాడిని పంపిస్తాడు, భయపెట్టో నయపెట్టో తీసుకుంటాడు. ఇదే లేకపోతే జైల్లో పెడతాడు. ఇవి కోర్టులో వెళ్ళారనుకోండి, ఈరోజు కేసులు ఏమున్నాయి? డైవర్స్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఎక్కువ ఉన్నాయి, అవునా? సో ఈఎంఐ తీసుకోవడం మంచిదే. బట్ మీరు తీసుకునే పీరియడ్ బట్టి, మీ ఏజ్ బట్టి, మీ శాలరీ బట్టి, మీ ఎలిజిబిలిటీ బట్టి, మీ సిబిల్ స్కోర్ బట్టి మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు మీ ఫాదర్ వయసు 55 సంవత్సరాలు అనుకోండి, మీ వయసు అంటే ఫీల్ అవుతారు. 55 సంవత్సరాలు 60 లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే తర్వాత పేయింగ్ కెపాసిటీ ఎక్కడ ఉంటుంది? రిటైర్ అయిపోతారు కదా, జాబ్ ప్రైవేట్ అని కానివ్వండి. మనకి బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు ఏం చూసుకుంటారు? ఇప్పుడు అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేటప్పుడు ఏం చూస్తారు తల్లిదండ్రులు? అబ్బాయి తాలూకా బ్యాక్గ్రౌండ్, శాలరీ ఎర్నింగ్ ఉందా, మా అమ్మాయిని పెంచగలడం, లేదా మా అమ్మాయి వేసుకున్న ఆ జీతం మొత్తం అమ్మాయి ఒకరోజు వేసుకో బట్టలకి వస్తుంది అనుకుంటే కష్టం. సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మా అమ్మాయి వేసుకునే చెప్పులు కూడా నువ్వు కొనలేవు, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటాడు. సో అట్లా ఇక్కడ ఏంటంటే బ్యాంకు వాళ్ళు మీకున్న ఆదాయం ఏంటి, కొంతమందికి శాలరీ ఉంటుంది, కొంతమంది బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది, కొంతమంది రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, కొంతమంది మీడియా ఇన్కమ్ ఉంటుంది, రకరకాలు. సో అలాంటి ఇన్కమ్ ఉంటే బ్యాంక్ కూడా కావాల్సిందల్లా నేను ఇచ్చిన డబ్బులు ఇటు కట్టే కెపాసిటీ ఉందా లేదా, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కట్టే కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. మీరు ఈఎంఐలో కొనుక్కున్నా మీకు లోన్ ఎలిజిబిలిటీ ఈఎంఐ రాదు, ఈఎంఐ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ యూ. అట్లానే కొంత ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించుకోలేరు, డబ్బులు ఉంటాయి కానీ చెప్పుకోలేడు బయటికి, ఎందుకంటే ఇల్లీగల్గా సంపాదించిందో అది కూడా డేంజర్. సో బ్యాంక్ అనేది నా ప్రకారం మీరు ఒక 10 years 20 years తీసుకుంటే ఒకలా ఉంటుంది. లేకపోతే మీరు చూసుకుంటే 40-30 సంవత్సరాలు లోన్ తీసుకున్నారు, 40 సంవత్సరాలు మీరు ప్రిన్సిపల్ కంటే ఇంట్రెస్ట్ కూడా అంతే అయిపోద్ది. అన్ని సంవత్సరాలు టైం ఇస్తున్నాడు కదా. సో జనరల్ 1 లక్ష అప్పు తీసుకుంటే 1000 రూపాయలు ఈఎంఐ పడుతుంది లక్షకి. అది ఎన్ని సంవత్సరాలు అయితే అది మనం తీసుకుంటాం జనరల్ 20 సంవత్సరాలు. తక్కువ టైం అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. 25-30 years తీసుకుంటే యావరేజ్గా 950 నుండి 1,00,000 రూపాయలకి 950 నుండి 1,000 రూపాయలు పడుతుంది. అంటే సపోజ్ మీరు 50 లక్షలు తీసుకున్నారు, 50,000 మంత్లీ, మీ శాలరీ 50,000 అనుకోండి, ఎలా కడతారు మీరు? ఖర్చులు ఉండగా. మీకు వచ్చిన ఇన్కంలో ఒక 30-40% మాత్రం కట్టేటట్టు చూసుకుంటాడు, మిగతాది మీ ఖర్చులు ఉండాలి కదా, లేకపోతే మీరు డ్రైవ్తో బతకలేరు కదా. అంటే మీకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తే మీకు 40,000-30,000 కంటే ఎక్కువ సేవ్ చేయలేరు. సో ఆ 30,000 లెక్క చూసుకుంటాడు, 30 సంవత్సరాలకి ఎంత అవుతుంది. నీ దగ్గర సపోజ్ నీకు శాలరీ 50,000 ఉంది, బట్ ఇన్కమ్ 1,00,000 రూపాయలు వస్తుంది, రైతు బంధువు లేకపోతే భూమి, మీ ఇన్కమ్ 1,00,000 + 50,000. అప్పుడు మీ ఎలిజిబిలిటీ పెరుగుతుంది, 1 కోటి రూపాయల దాకా రావచ్చు. అదే మీ 50,000 ఉంటే మేబీ 30-40 lakhs కంటే ఎక్కువ రాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇన్కమ్. వచ్చినా కొంత చూపిరు ఐటీలో, అప్పుడు కూడా రాదు. అందుకనే చాలామంది కార్లు కానీ ఇల్లులు కానీ లోన్ తీసుకొని కొనుక్కుంటారు. పర్సనల్ లోన్ వేరు, హోమ్ లోన్ వేరు, కార్ లోన్ వేరు, ఇన్సూరెన్స్ వేరు, అన్నీ డిఫరెంట్ కొనాలి. సో మీరు కొనుక్కోవాలంటే 2 కరెక్టే 2 రాంగే. కరెక్ట్ స్ట్రైట్ ఆన్సర్ ఎందుకు చెప్పట్లేదంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్ ఆఫ్ ది పర్సన్, ఇన్కమ్ ఆఫ్ ది పర్సన్ పర్పస్ ఏంటి, హోల్డింగ్ కెపాసిటీ ఎంత, సిటీలో కావాలా బయట కావాలా, సో మా కాస్ట్ వేరియేషన్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుంటే మనం డిసైడ్ అవుతాం. డైరెక్ట్గా మనం ఇదే కరెక్ట్ ఇదే టైం. ఇప్పుడు ఏజ్ ఉంది బాగా, 30 మీకు 25 years అనుకోండి, యూ హ్యావ్ అనదర్ 35 years ఆఫ్ సర్వీస్. సో మీకు ఇది అంతే కదా, 60 అంటే 35 సర్వీస్. సో యూ హ్యావ్ లాంగ్ టర్మ్. ఈరోజు 50,000 ఉంది, మీరు రిటైర్ అయినప్పుడు మేబీ 5 లక్షలు అవ్వచ్చు, వీ డోంట్ నో. 30 సంవత్సరాలు ఉంది కదా, ఈరోజు 50,000 అన్నప్పుడు 5 లక్షలు ఒకటే, 5 అవ్వచ్చు 6, రఫ్గా చెప్తున్నా.
సో మీ ఏజ్ ఉండి మీకు ఏజ్ ఉంది, ఇన్కమ్ ఉంది, కానీ మీ క్యారెక్టర్ బాగాలి, అంటే సిబిల్ స్కోర్ బాగాలి, అప్పుడు కూడా రాదు మీకు. బ్యాంక్ అనేవాళ్ళు ఏంటంటే ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటే 20 లక్షలు లోన్ ఇస్తారు. అంటే 20 లక్షలు మీరు ఉండాలి, 80 లక్షలు 75-80% లోన్ ఇస్తారు. మీ క్యారెక్టర్ కానీ మీ సిబిల్ స్కోర్ కానీ మీ ట్రాన్సాక్షన్ బాగాలేదంటే ఇవ్వరు. కొంతమంది ప్రైవేట్ ఫైనాన్స్ ఇస్తారు, ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఇంట్రెస్ట్ రేట్. గవర్నమెంట్ బ్యాంకులు ఆల్వేస్ బెటర్, సేఫర్గా. ఇలా ప్రైవేట్ బ్యాంకులు ఎన్ని హిడెన్ ఛార్జెస్ ఉంటాయి మనకు తెలీదు. మీరు క్యాన్సిల్ చేస్తే 2% 1% పెనాల్టీ వేస్తాడు, ప్రీ మెచ్యూర్డ్ క్లోజింగ్. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. బెటర్ వే ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈఎంఐకి వెళ్ళాలా, కాస్ట్ పెట్టుకోనాలా, అప్పు చేసుకోనాలా, హ్యాండ్ లోన్ చేసుకోనాలా, ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది అనేది డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ, లొకేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, అప్రిషియేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, మీ పేయింగ్ కెపాసిటీ, రీపేయింగ్ కెపాసిటీ, ఇవన్నీ చూసి మేము సజెస్ట్ చేస్తున్నాం. చాలామంది ఇబ్బంది పడతారు, ముందు తీసేసుకుంటారు, తర్వాత కట్టలేరు. లోన్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇల్లు కట్టడానికి, ప్లాట్ కొనుక్కోవడానికి, రెండోది ఇల్లు కట్టడానికి. ఆల్రెడీ ఇల్లు కట్టుంటే టాప్అప్ లోన్ అంటారు, అంటే రెనోవేషన్, ఇంటీరియర్, అది కూడా. సో రకరకాలు. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్కమ్ ట్యాక్స్ ఒక రూల్ పాస్ చేసింది ఏంటంటే, ఒక 2012లో 11లో తులం బంగారం 28,000 ఉండేది, 24 క్యారెట్. ఈరోజు ఎంత ఉంది? 93,000 అయింది. అవునా? అంటే 28 into 30 ఎన్నిసార్లు? మోర్ దెన్ 3 times, ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 times. కానీ గోల్డ్ వాల్యూ మనం 28,000 లోన్ తీసుకున్నాం అనుకోండి, 50% ఇస్తాడు. అంటే 28,000 తులం 10 తులాలు అంటే 2,80,000, మన 1,40,000 మాత్రమే లోను. ఈరోజు ఇంకెక్కువ వస్తుంది కదా, ఎందుకంటే అప్పుడు వేరు, ఇప్పుడు 4 times పెరిగింది కదా. సో వాల్యూ పెరిగింది కాబట్టి ఇప్పుడు 93,000లో 50% వస్తుంది, అంటే 45,000-46,000, అంటే టాప్అప్ లోన్ అంటారు. సో ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, బిజినెస్ లేదని ఈ ముందు తీసుకున్న అందరూ టాప్అప్ లోన్ అడగకుండా ఈ లోన్ కట్టుకుంటూ ఇచ్చేస్తున్నారు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కొరడాని ఒక టాపిక్ మాట్లాడాం ఒక 3 నెలలు 4 నెలల క్రితం. ఏం చేశారంటే, నువ్వు ఫస్ట్ లోన్ తీయకుండా 2వ లోన్ ఇస్తాడు, కట్టకుండా పోతే అప్పుడు బ్యాంక్ దివాళి ఎత్తుంది, అట్లా ఇవ్వకూడదు, ఫస్ట్ లోన్ క్లియర్ చేసాక ఇవ్వండి. ఇలాంటి ఎలిజిబిలిటీ ఉంది కదా అని ఇచ్చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉన్నా అదే డైలాగ్, సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు. ఏమవుతుంది, ఫోటోలో సింహం ఉంటుంది, మీరు ఉండరు. లోన్ ఎలిజిబిలిటీ తీస్తే తర్వాత ఇది కట్టకపోతే మీరు ఇరుక్కుంటారు, ప్రాబ్లమ్. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలన్నమాట, ఏది బెటరు, ఏది నాట్ బెటర్ అనేది. సో లోన్ అనేది ఉంటే మంచిది. కొంతమంది టార్గెట్స్ ఉండాలి, అంటే ఏదైనా కమిట్మెంట్ లేకపోతే మనం అంటే లీజర్గా తిరుగుతాం. కొంతమంది చూడండి, హస్బెండ్స్ వైఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటారు, రైట్? వైఫ్స్ హస్బెండ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడం కరెక్టే, బట్ రివర్స్ ఈజ్ నాట్ కరెక్ట్. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇద్దరు వర్క్ చేయాలి, లేకపోతే పిల్లల్ని కరెక్ట్గా మంచి లైఫ్ ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక ఫీలింగ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్లు తీసుకొని బెస్ట్ ఏంటంటే అప్రోచ్ ఏ కన్సల్టెంట్ హూ ఇస్ ప్రొఫెషనల్, హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్, హూ హ్యాస్ దట్ నాలెడ్జ్, హూ హ్యాస్ దట్ గ్రిప్. ఏదైనా ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే మనకి వాల్యూ ఎడిషన్ ఎంత చేయగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొంతమంది బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత బ్యాంక్స్ కూడా కొన్ని చేంజ్ చేసేసుకుంటారు మధ్యలో. అవును, అది అలా కూడా ఫెసిలిటీ చేసుకోవచ్చండి. అంటే కొన్ని బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు రేట్ తక్కువ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంకులు లేకుంటాయి. సపోజ్ మీకు గవర్నమెంట్ బ్యాంకులు 60% ఎలిజిబిలిటీ ఒకసారి కొద్దిగా డివైడ్ చేయరు, ప్రైవేట్ బ్యాంకులు కొద్దిగా డివైడ్ చేసి పర్సంటేజ్ తీసుకుంటారు. ఇక్కడ 9% 11% వేస్తాడు, లేకపోతే 12% వేస్తాడు. అప్పుడు గతి లేక మీకు సిబిల్ స్కోర్ బాగోపోతే ప్రైవేట్ బ్యాంకులో తీసుకుంటారు, లేకపోతే కోఆపరేటివ్ బ్యాంకు, ఇవన్నీ. మీకు పరిస్థితి అన్నీ బాగున్న తర్వాత మీకు డబ్బులు ఎలిజిబిలిటీ వచ్చింది అనుకోండి, యూ కెన్ షిఫ్ట్ లెస్సర్ ఇంట్రెస్ట్ రేట్ కదా. ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ ఇంటర్చేంజ్ ఉంటుంది. అయితే ప్రీమెచ్యూర్డ్గా క్లోజ్ చేస్తే కనుక కొద్దిగా 1% అయితే ఛార్జ్ చేస్తారు. అయినప్పటికీ 30 yearsలో మీరు 5 yearsలో అనేది ఇంకా 25 yearsకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఒక 2% తగ్గినా చాలా తగ్గుతుంది, వేలలో లక్షల్లో తేడా వస్తుంది. అప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ మార్చుకోవచ్చు. అక్కడ అప్డేట్ చేసుకుని ఎంత పెండింగ్ ఉందో లెటర్ తెచ్చుకుంటే ఆ లెటర్ ఇక్కడ ఇస్తే వీళ్ళు ఫ్రీ ప్రాసెస్ చేస్తారు ఫైల్ని చేసి లోన్ మార్చుకుంటే మీకు తక్కువ రేట్లో పడవచ్చు. లేదా బ్యాంక్ మారిపోవచ్చు, బ్యాంక్ దగ్గర ఉండొచ్చు, మీకు మీ ఇల్లు మారిపోవచ్చు, కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు. ఒకప్పుడు మీరు ల్యాండ్ సెకండ్ రోడ్లో తీసుకున్నారు, ఇప్పుడు తెల్లాపూర్, రోజు అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్మెంట్ కట్టడం కష్టం కదా. యూ కెన్ సేవ్. ఆ బ్యాంక్ టు బ్రాంచ్ మార్చుకోవచ్చు, బ్యాంక్ టు బ్యాంక్ మార్చుకోవచ్చు, ప్రైవేట్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ టు ప్రైవేట్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ కంఫర్ట్ జోన్.